అంటే నా భర్త అనుకున్నాను. చివరికి ఏమవుతుంది? నీ భర్త అయ్యే పరిస్థితి వచ్చింది. ముందు ఆట సంగతి చూద్దాం. ఊర్మిళకు నిద్ర లేకుండా చేసి మన ఘంటసాల పవరేంటో చూపిద్దాం అక్క. ఎలా జరిపిస్తానమ్మా గర్భిణితో? గర్భిణి అయితే ఏంటి? వ్రతం చేయకూడదు. ఇక తప్పేదేముందిలే ఊర్మిళ, నేనే కూర్చోనా? వరలక్ష్మీదేవ్యై నమః. ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వరలక్ష్మీదేవ్యై నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామహావహ జాతవేదో లక్ష్మీర్మనపగామిని యస్యాం హిరణ్యం విజ్ఞేయం కామస్వం పురుషానహం అశ్వమూర్వాం ప్రథమస్యామస్తినాథత్వబోధి. అమ్మా, ఈ తోరం కట్టుకోండి. తోరగ్రంథి ముహూర్త సుముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తదంగ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతి సహిత వరలక్ష్మీ పూజాంచ కరిష్యే. వరలక్ష్మీదేవ్యై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీం సమర్పయామి. వరలక్ష్మీదేవ్యై నమః. నానా వివిధ పరిమళ పత్ర పుష్పాక్షితాన్ సమర్పయామి. వరలక్ష్మీదేవ్యై నమః. ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం భక్త్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మకాయ నమః. ఓం వాచై నమః. పద్మాలయాయ నమః. పద్మానం సుచానం స్వాహారం సుధానం సత్యాయ నమః. హిరణ్యేన నిత్యపుష్టారం భావ్యం ఆదిత్యారం నిత్యారం నిత్యారం. అమ్మా, వ్రతం పూర్తయింది. అమ్మవారికి దండం పెట్టుకోండి. ఇక ముత్తైదులకు వాయినం ఇవ్వమ్మా. అలాగేనండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామహావహ జాతవేదో లక్ష్మీర్మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం అశ్వపూర్వాం ప్రథమధ్యాం హస్తినాథం ప్రబోధినీం శ్రియం దేవీ ఉపజయే శ్రీర్మా దేవీ శుతాం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతీం వృత్తాం తర్పయంతీం పద్మే స్మితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం జశ్చాజ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాపధారాం శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. సిరి సంపదలతో పిల్లా పాపలతో దీర్ఘసుమంగళిగా వర్ధిల్లు తల్లి. అలాగేనండి. అమ్మా, ఈ అమ్మవారి రూపు మీ వారి చేతుల మీదుగా మెళ్ళో కట్టించుకోమ్మా. అలాగేనండి. శుభం. పంతులు గారు, మా బావ వచ్చారు. ఆ రూపేదో ఇవ్వండి, కట్టేస్తారు. అలాగేనమ్మా. బాబు, ఇది అమ్మాయి మెడలో కట్నాయనా?
నిలిచిపోను ఈ వాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను నీ నీడనై నిలిచి కాపాడుతాను అవునా దిమ్మ తిరిగిపోయి ఉంటదిగా నేను కూడా లేను కదా నువ్వు ఒక్కదాన్ని ఎలా చేస్తావో ఏంటో అనుకున్నాను నువ్వు ఇలాగే ఉండు సావిత్రి నీకెదురే ఉండదు ఉంటాను ఏడున్నాడంటే ఏంటి క్యాష్ ఎందుకు ఆపరేషన్ కు ముందు కోఆపరేషన్ అది మా దగ్గర ఫుల్ అని మేం ఫీల్ అవ్వాలి ఫీల్ అయిన దాకా అప్పులోళ్ళు ఆపరేషన్ ఆపలేంగా మా పిన్ అడిగింది ఏం చేశారు ముందు మా సంగతి ఏం చేశారు డిమాండా రిక్వెస్ట్ ముందు మా అత్త కాదు మేము అయితే మేము వస్తాం మేము చేస్తాం మరి పూజ స్టార్ట్ చేస్తాం డాక్టర్స్ బీ రెడీ అదిగో వచ్చేసారు చూడు పూలు పండ్లు ఆకు ఒక్క సరే మరి లక్ష్మీదేవి ఫోటో ఏది ఒక లక్ష్మి ఉండగా మరో లక్ష్మి ఎందుకమ్మా ఏంది మీరేనమ్మా మీరే మా పాలిట లక్ష్మీదేవి కష్టాల్లో ఉన్న నా ఆసుపత్రిని నామని మునిగిపోకుండా కాపాడడానికి నడిచి వచ్చిన మహాలక్ష్మి నువ్వేనమ్మా ఇక్కడ మీ అడుగు పడ్డాకే బ్రతుకు మీద నమ్మకం వచ్చింది మా బాధలంటే భయం పోయింది అందుకే మిమ్మల్ని లక్ష్మీదేవిగా పెట్టి పూజించుకుంటాం చాలు చాలు మీ అభిమానం నా ప్రాణం ఎక్కడ తీసేస్తుందోనని భయంగా అమ్మా అంత మాట అనకండమ్మా అబ్బా మా అతను ఐస్ చేసిన చాలే మీకు నిజంగా లక్ష్మీదేవి వ్రతం చేయాలనుంటే ఒక్కొక్కరు ఒక్కో పాట పాడిని అప్పుడు నమ్ముతా అమ్మా అది ఇప్పటికిప్పుడు పాటలు అంటే ఏంటి అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ఇంటికి వెళ్లకుండా చేసి ఇక్కడ తూతూ మంత్రంగా పూజ చేయిస్తారా అల్లుడో మనం పోదాం పద నేను రెడీ అత్తా అమ్మమ్మా మీరుండండి మీరు పాడండి పాడండి మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను పితృదేవో భవ అన్న మాట విడిచాను నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నదే నాన్నని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది అమ్మా నాన్న అమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నదే నాన్నని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది
ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖిరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధుకే తవ భంజని కైటభ భంజని రాసరతే జయ జయ కే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తాం తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం తద్ధీం తద్ధీం తకథిమి తకచను తకథిమి తకచను తాం ధీం తోం నం తరగడదోం 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 अभिनेत्री शर्वार्ध गात्री अभिनेत्री शर्वार्ध गात्री सर्वार्ध संधात्री जगदेक जनयित्री चंद्रप्रभा धवल कीर्ति सर्वार्ध संधात्री जगदेक जनयित्री चंद्रप्रभा धवल कीर्ति चतुर्बाहु संरक्षित शिक्षित चतुर्भशांतर भुवन पालिनी कुंकुम राग शोभिनी कुसुम बाण संशोभिनी मौन सुहासिनी गान विनोदिनी भगवती पार्वती देवी अखिलांडेश्वरी चामुंडेश्वरी पालय मां गौरी परिपालय मां गौरी ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా ఈ లోకం కుళ్ళు చూడకున్నావా ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా ఈ లోకం కుళ్ళు చూడకున్నావా ఉన్నావని కనుగొన్నామని మున్నెందరెందరో అన్నారు ఉన్నావని చూస్తున్నావని నమ్మి ఎందరో ఉన్నారు ఉన్నావా అసలున్నావా అమ్మా అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మా అమ్మా అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మ చల్లంగా చూడవమ్మా దిక్కే నువ్వై రావమ్మా మొక్కే దైవం నీవమ్మ దీవిల్చి ఎలవమ్మా వెన్నంటి మనసున్న తల్లి పాల వెళ్ళివే వెన్నంటి కాపాడగా వచ్చినావే తల్లిదండ్రి నువ్వేనమ్మ తోడు నీడ నువ్వేనమ్మ నీ నోటి మాటంటే శాసనం అమ్మ అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మ చల్లంగా చూడవమ్మా దిక్కే నువ్వై రావమ్మా మొక్కే దైవం నీవమ్మ దీవిల్చి ఎలవమ్మా సంతోషమేనా అమ్మా? పరమ పరమ సంతోషం.
పూజలో ఇంతకంటే ఇంకా అద్భుతంగా ఉండాలి. అలాగేనమ్మా, ఆ, వస్తానమ్మా. ఆ. తాంబూలాహ్వాంతమహనైశ్వర్యాభివృద్ధిరస్తు. వస్తానమ్మా. మంచిది పూజారి గారు. అమ్మా, నేను చెప్పింది గుర్తుందిగా? నేను చెప్పినట్లు ఆ పూజలన్నీ జరిపిస్తేనే వ్రతం పూర్తయినట్లు. అయ్యయ్యో, వ్రతం అంటే సరే గాని ఆ పూజలన్నీ నా వల్ల కాదండి. తప్పమ్మా, అలా అనకూడదు. లేదు పూజారి గారు, నేను చెయ్యలేను. అలా అంటే చేసిన వ్రతానికి ఫలితం ఉండదు. ఈ విషయం ముందే తెలుసుంటే నేను ఈ వ్రతంలో కూర్చునేదాన్నే కాదు. అపచారం తల్లి, అలా అనకూడదు. మీకు తెలీదు పూజారి గారు, అలా చేస్తే నా చెల్లెలు బాధపడుతుంది. ఒకళ్ళు బాధపడతారని అమ్మవారి అనుగ్రహానికి దూరం అవుతారా? అవ్వలేను. కానీ పరిస్థితి మీకు అర్థం కావటం లేదు. పూజలో దోషం దొర్లితే 5వ తనానికే ముప్పు వాటిల్లుతుంది. అది ఏంటి సావిత్రిది? ఇందాక నుంచి పూజారి గారు బతిమలాడుతున్నారు, నువ్వేమో కాదంటున్నావు. అదా, అది ఏం లేదులే, నువ్వు వెళ్ళు ఊర్మిళ. ముందదేంటో చెప్పు. నువ్వేదో చేయలేదు అంటే 5వ తనానికే ప్రమాదం అంటున్నారు పూజారి గారు. అంటున్నారు, కానీ నేను చేయలేను. అసలు విషయం ఏంటో చెప్పమంటున్నానుగా. అది అది చెప్పు సావిత్రి. వ్రతం చేశాం కదా, అంతటితో సరిపోదంట. దాంతో పాటు మరికొన్ని పూజలు చెప్పారు. అవి కూడా చేస్తేనే వ్రతం చేసినట్లంట. దీని గురించేనా ఇందాక నుంచి ఓ అని సాగదీస్తున్నావు? సగం వ్రతం చేస్తే ఏం బాగుంటుంది? పూజారి గారు చెప్పిన మిగిలిన పూజలు కూడా చెయ్యి. అంటే ఇందాకే నువ్వు చాలా బాధపడ్డావు కదా, మళ్ళీ ఇవన్నీ నేనే చేస్తే? ఏం పర్లేదు, సత్య సంతోషంగా ఉంటాడు అంటే నేను బాధపడినా నాలాగా సత్య బాధపడకుండా ఉంటే చాలు. పూజారి గారు చెప్పిన పూజలు కూడా అన్నీ నువ్వే చేయి సావిత్రి. అంటే నేను పూజలు చేస్తే నీకేం బాధ లేదు కదా? లేదనేగా చెప్పేది. సరే పూజారి గారు, మా ఊర్మిళకి ఏం అభ్యంతరం లేదు కాబట్టి నేను మిగిలిన పూజలు చేస్తాను. శుభం. వస్తానమ్మా. మంచిది. బుజ్జి, నువ్వొచ్చి ఎంతసేపు అయిందే? ఏమైందే? వ్రతం చేస్తుంది మనం, చేసేదేమో బావగారి కోసం. మధ్యలో తన పర్మిషన్ అడుగుతున్నావేంటి? అంటే అది అది అదేం లేదులేవే. లేదు, ఏదో ఉంది. నువ్వు బ్రతిమిలాడటం, తనేమో సరే చేసుకో అనటం, అసలేం జరుగుతుంది? నిజంగా నువ్వన్నట్టు ఊర్మిళ ఓనర్ గారి బంధువేనా? అవును బుజ్జి, నిజం. నాకలా అనిపించడం లేదు, ఏదో ఉంది. ఏం లేదని చెప్తున్నాను కదా. మరి పర్మిషన్ ఎందుకు అడుగుతున్నావు? వ్రతంలో కూర్చోమన్నావు, ఇప్పుడేమో బ్రతిమిలాడుతున్నావు. అసలేంటి? ఈ ఊర్మిళకి మనకి సంబంధం ఏంటి? లేనిపోని అనుమానాలతో నా ప్రాణాలు తీయకే. ఏదో కలిసి ఉంటున్నాం కదా అని కాస్త అభిమానంగా అడిగాను, అంతే. నాకు నమ్మకం లేదు. మర్యాదగా చెప్తావా, పెద్దమని పెద్దనాన్ని పిలిపించమంటావా? కొట్టానంటే మొహం పగిలిపోద్ది. ఏంటని ఉద్దేశం? ఊర్మిళని అనుమానిస్తున్నావా? తనేమన్నా ఆయన లవ్వర్ అనుకుంటున్నావా? రెండో పెళ్లి చేసుకుంటున్నారు అనుకుంటున్నావా? తను నా చెల్లెలే అంటే నీకు అక్కనే అనుమానిస్తావా? అంటే ఏమీ లేదా? లేదని చెప్పానుగా. సారీ చెప్పు. సారీ అక్క.
భక్తికి దేవుడు మెచ్చి మా ఇద్దరిని కలిపేస్తే డౌట్ అంతే. ఆయన కలపాలి అనుకున్నా నేను కలవనివ్వనులే.